ఈ రాష్ట్రాన్ని మీరు విడదీయొద్దు. ఒకవేళ విడదీస్తే ఒక శాస్త్రీయమైన పద్ధతులు గైడ్ లైన్స్ పెట్టుకుని మీరు చేయండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ శాస్త్రీయమైన పద్ధతుల్లో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించదలుచుకున్నారో అదే పద్ధతుల్లో దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలను కూడా అక్కడ అడిగితే విభజించండి అని అన్నాం. కానీ వాళ్ళు దేశానికి మాత్రం కాదట, అప్లై చేయరట, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అప్లై చేస్తారట. ఇది ఎంత పక్షపాత వైఖరిది! ఏ కారణం చేత కానీ, తప్పుడు కారణం కానీ మంచి కారణం కానీ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయాలని అనుకుంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మీరు పెట్టి, పోనీ శాశ్వతంగా వద్దు 10 సంవత్సరాల పాటే మీరు కేంద్ర పాలిత ప్రాంతంగా పెడితే మేము సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళి ప్రజలందరికీ కూడా నచ్చచెప్పి మీకు ఏ రకమైన నష్టం జరగట్లేదు, 10 సంవత్సరాల పాటు మీరు హైదరాబాద్లో ఉన్న అభివృద్ధిని అంతటినీ కూడా అనుభవించడానికి ఆస్కారం ఉంది. 10 సంవత్సరాల లోపు సీమాంధ్ర ప్రాంతాన్ని అక్కడ స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారటం కానీ, పరిశ్రమలు కానీ, క్యాపిటల్ కానీ అన్ని అభివృద్ధి చెందే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తాం. ఆ రకంగా మీకు నష్టం జరగదని నచ్చ చెప్పడానికి వీలుగా అభివృద్ధికి నోచుకొని కర్నూలు, అనంతపురం జిల్లాలు మేము తెలంగాణలో చేరుతాం. హైదరాబాద్లోని అభివృద్ధిని కొంతైనా మేము పంచుకోవడానికి వీలుంటుంది. అవకాశాలను వినియోగించుకొని మా వాళ్ళు కాస్త పైకి వస్తారు కాబట్టి మేము తెలంగాణలో ఉంటామంటే అది కూడా ఒప్పుకోకపోవడం, ఆంధ్ర ప్రాంతంలో భాగమైన భద్రాచలం డివిజన్ కలవడానికి కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ విషయాల్ని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ మంత్రివర్గానికి, నాయకులకి, పార్టీకి అందరికీ చెప్పినా కూడా ఇవన్నీ పెడచోని పెట్టారు. వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే మంత్రిగా ఉండి కూడా నేను వెల్లోకి వెళ్ళి అక్కడ జరిగిన ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఇది సాంప్రదాయం కాదు, మంచి సాంప్రదాయం కాదు, నాకు తెలుసు. కానీ పార్టీ కన్నా ప్రజలే మిన్న. ప్రజలకి శ్రేయస్సు కోరని పార్టీ కానీ చట్టం కానీ అది సరైన పార్టీ కాదు, సరైన చట్టం కాదు. న్యాయం అన్ని ప్రాంతాలకి, అందరికీ ప్రజలకు సమానంగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఏదో సిద్ధాంతపరంగా మేము చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నామని బీజేపీ ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనం ఉన్న 80 పార్లమెంట్ స్టేట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విడదీయమని అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు వాళ్ళు సమర్థించకుండా ఇవాళ మేమేదో చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా చెప్పే బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయటం దుర్మార్గం, దురాలోచన, రాజకీయ లబ్ధి కోసం చేసే పని తప్ప ఇది దేశ ప్రజల క్షేమాన్ని కాంక్షించి చేసే పని మాత్రం కానే కాదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లు పాస్ అవ్వకుండా చేయడం అనేది మా బాధ్యత. మా సర్వశక్తుల్ని ఒడ్డి దీన్ని అడ్డుకుంటాం.